సౌగంధిక సన్మాన సౌరభం. ఏపీఎస్ఆర్టీసీ నందు 37 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం సర్వీసులో ఎటువంటి రిమార్కు లేకుండా డ్రైవర్గా ఏడీసీగా సేవలందించి పై అధికారుల ప్రశంసలు పొంది సహచరుల మన్ననలు పొంది నేడు 30/9/2024న ఉద్యోగ విరమణ పొందుతున్న మా ఆత్మీయులు జనాబ్ షేక్ ఇమాం గారికి సవినయంగా సగౌరవంగా సమర్పించుకుంటున్న అభినందన చందన సుమాక్షరమాల. నాటి తాలూకా కేంద్రం కృష్ణా జిల్లా మైలవరంలో 15/9/1962న అబ్దుల్ హై రోకీ మున్నీసా పుణ్య దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు షేక్ ఇమాం గారు. విద్య, ఉద్యోగం. వీరు ప్రాథమిక ఎలిమెంటరీ విద్య 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు, 6 నుండి హై స్కూల్ విద్య వరకు 10 తరగతుల వరకు స్వగ్రామమైన మైలవరంలోనే చదువుకున్నారు. అనంతరం ఉద్యోగాన్వేషణలో ఆర్టీసీ చక్రం ప్రజాప్రగతికి చిహ్నం అనే వాక్యం తన మనసులో పడిందో ఏమో కానీ అందుకే 18/1/1988లో ప్రకాశం జిల్లా కనిగిరి డిపోలో డ్రైవర్గా తన ఉద్యోగ ప్రయాణం ప్రారంభించారు. తర్వాత విజయవాడ 2 డిపోకు బదిలీపై వచ్చారు. మరికొద్ది కాలానికే ఇబ్రహీంపట్నం డిపోకి వచ్చారు. స్టీరింగ్ పట్టిన నాటి నుండి మంచి మెళుకువలతో, వృత్తి పట్ల నిబద్ధతతో, నైపుణ్యంతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చడం శ్లాఘనీయం. తన అవిరళ కృషికి ఫలితంగా అనేక సార్లు ఉత్తమ డ్రైవరుగా అవార్డులు అందుకొని నేటి తరానికి మార్గదర్శకులయ్యారు. కీర్తిశేషులు పివి రావు గారు కండక్టర్గా, మీరు డ్రైవరుగా 14వ నెంబర్ సిటీ బస్సులో అత్యధిక కాలం పనిచేసి అక్కడ అందించినటువంటి సేవలకు ఆ రూటు ప్రయాణికులు నేటికి మిమ్మలను స్మరిస్తూ ఉన్నారంటే అది మీ విశిష్ట సేవలకు గుర్తింపే. అవార్డులకు మించిన ప్రజల ఆప్యాయతను మీ సొంతం చేసుకున్నారు. తరువాత ఏడీసీగా ప్రమోషన్ పొంది విద్యాధరపురం డిపోలో కొంతకాలం పనిచేసి బదిలీపై నూజివాడు డిపోకి, తదనంతరం ఇబ్రహీంపట్నం డిపోకి వచ్చి నేటి పదవీ విరమణ వరకు అవిశ్రాంతంగా ఆదర్శవంతంగా పనిచేస్తూనే ఉన్నారు. వివాహ బంధం సృష్టిలో అతి విశిష్టమైనది, అత్యున్నతమైనది, ప్రతి మనిషి జీవితానికి సార్థకత కలిగించేది వివాహం. మైలవరం గ్రామానికి చెందిన మహమ్మద్ కాసిం ఫాతిమున్నీసా పుణ్య దంపతుల ముద్దుల పుత్రిక గౌసియా బేగంను 12/1/1985న వివాహంతో జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. వీరి అనురాగ దాంపత్యానికి గుర్తులుగా కలిగిన 3 సంతానం, 1 కుమారుడు, 2 కుమార్తెలు. ఫతావుల్లా, అమీనాబి, అయేషా సుల్తానా మంచి విద్యార్థికులుగా చేసి వివాహాలు జరిపించి వారి జీవితాలకు స్థిరత్వాన్ని ఏర్పరిచినటువంటి ఉన్నతమైన దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. తన సోదరుడు ఆకస్మికంగా కాలధర్మం చెందితే వారి కుమారులైన అమంతుల్లా, అబ్దుల్ హై ఇరువురిని మంచి విద్యతో ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దటానికి నిరుపమానమైన కృషి చేయటం అభినందనీయం. సుదీర్ఘకాలం వృత్తినే దైవంగా భావించి కష్టే ఫలే అన్నది నిజం చేస్తూ సేవాభావంతో, అవిశ్రాంత కృషితో, తన ఉద్యోగ గురుతర బాధ్యతతో ఆర్టీసీ సంస్థ అభివృద్ధి పదంపై భాగమై అనేక మందికి ప్రశంసాపాత్రమై నేడు 30/6/2024న పదవీ విరమణ పొందుతున్న ఇమాము గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రగతి రథ చక్రాల ప్రయాణపు జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కర్తవ్య సాధకుణ్ణి, సేవా తత్పరుణ్ణి సత్కరించటం, ప్రశంసించటం చంద్రునికో నూలుపోగుగా మన బాధ్యతలా భావిస్తూ నేటి యువతరం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తును చక్కదిద్దుకుంటారని ఆకాంక్షిస్తూ శేష జీవితం ప్రశాంతంగా, పరిపూర్ణంగా జీవించటానికి ఆ దైవం అల్లాహ్ ఆశీస్సులు హేరాళంగా అందించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ అభినందనలతో మీ సోదరుడు డాక్టర్ పెదగమల నాగరాజు, సన్ ఆఫ్ పివి రావు మరియు కుటుంబ సభ్యులు.